డాక్టర్ గారు, పాలనలో మతం చోటు చేటికే, సెక్యులర్ పాలనే బెస్ట్ అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. పాలనలో మతం ప్రమేయం చేసుకుంటే ఆ పాలన చాలా నష్టం చేస్తుంది. సరైన అభివృద్ధి ఉండదు, అభ్యుదయం ఉండదు, లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. అలా కాబట్టి సెక్యులర్గా ఉంటే అంటే ఏం మాత్రం ఆ పాలన జీవితం కలిగించుకోనివ్వదు కూడా ప్రభుత్వం కేవలం ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల అవసరాలను తీర్చడానికి కృషి చేస్తుంది. మొత్తం ఆ రంగం ఉంటుంది. సెక్యులర్ దేశం అంటే మత ఆధారితంగా ఏ రకమైన నిర్ణయాలు ఉండవు. ఇక్కడ ఇవాళ మనం చాలా స్పష్టంగా గోరా గారు చెప్పిన దాన్ని తీసుకుని మనం దాన్ని చాలా ఎన్లైట్ చేద్దాం ఈ పరిస్థితుల్ని. మన భారతదేశంలో మన సెక్యులర్ స్టేట్. ఆ సెక్యులర్ స్టేట్ అంటే యాక్చువల్ సెక్యులర్ అనేది మతరహిత పాలన. అసలు మత ప్రమేయం ఉండకూడదు, మతాలకి ఏ రకమైన ప్రాధాన్యత ఉండకూడదు. అది సెక్యులర్ అంటే. పాలనలో ఉన్న నాయకులు ఎవరు కూడా మత విషయాలు మాట్లాడరు, ఆ మతాల జోలికి వెళ్ళరు. మతం వ్యక్తిగతంగా ఉంటుంది అంతే. రకరకాల మతాలు ఉండొచ్చు, దాన్ని పాటించే వ్యక్తులు ఉండొచ్చు, కానీ మతాన్ని ప్రోత్సహించడం ఉండదు. అది సెక్యులర్. యాక్చువల్గా సెక్యులర్ అంటే మతరహితమైనటువంటి రాజ్యాంగము. మతం ఏం సంబంధం లేదు. మత గ్రంథాలు అక్కడ రావు, మత విషయాలు అక్కడ రావు, మత పాలన అక్కడ రాదు, మత సంబంధించి ఏమీ ఉండవు. కేవలం ప్రజల సమస్యలు, ప్రజల యొక్క వెల్ఫేర్ అంతే. అలా ఉండాలి. కానీ మన భారతదేశంలో ఈ సెక్యులర్ పదాన్ని ఏం చేశారంటే మత రహితాన్ని తీసుకెళ్ళిపోయి మత సహనం కింద మార్చేశారు. మత సహనం, ఈ మత సహనంగా మొదటి నుంచి సాగుతూ వచ్చింది. మతం ఎన్ని మతం, మహదీ మతం ఉండొచ్చు, క్రిస్టియన్ మతం ఉండొచ్చు, హిందూ మతం ఉండొచ్చు, అందరూ ఒకరిని భాయి అనుకుంటూ ఉంటారు. ఎవరితో దెబ్బలాడరు, అందరూ సహనంగా ఉంటుంది అన్నారు. రాను ఏం చెప్పిన మన భారతదేశంలో మేము అధిక సంఖ్యాకులుగా ఉన్నాం, హిందువులు మేము అధిక సంఖ్యాకులు ఉన్నాం, మా మాట నెగ్గాలి, మా అవసరాలు ఎక్కువ తీర్చాలి, మైనార్టీ వర్గాలకి ఎక్కువ ఫేవర్ చేయకూడదు. మరి సెక్యులర్ సమాజంలో మైనార్టీ మెజార్టీ తేడాలి, అందరికీ సమన్యాయము. సెక్యులరిజం అంటే ఏంటి? అందరికీ సమన్యాయము. వాళ్ళు అధిక సంఖ్యలో ఉండొచ్చు మతస్థులు, లేదా అల్పసంఖ్యకులు ఉండొచ్చు, అయినా అందరికీ సమానమైన న్యాయము, సమానమైన అవకాశాలు, సమానమైన గౌరవం. కానీ మన భారతదేశంలో ఇప్పుడు ఏ రకమైన ధోరణి వస్తుందంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక ఈ మైనార్టీలు నోరు మూసుకుండండి, మీరు చెప్పినట్టు ఉండండి. ఆరగని ధోరణి కొంతమందిలో కనబడుతుంది. ఆరగని పాలనలో ఉన్నవాళ్ళు కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువగా ప్రోత్సాహం కూడాను అధికంగా ఉన్న మతస్థుల యొక్క మతాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది ప్రభుత్వ పరంగా వాళ్ళకి కావలసినంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అది పుష్కరాలు కావచ్చు, దేవాలయాల పండుగలు కావచ్చు, దేవుళ్ళ పండుగలు కావచ్చు, జాతరలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రభుత్వం ఏం చేస్తుంది? నిధులిచ్చి చేస్తుంది. అల్పసంఖ్యాకులు కూడా, మైనార్టీ వర్గాలు కూడా వాళ్ళకి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ పండుగలు ఉన్నాయి. మరి ప్రభుత్వం చేస్తుందా? మా విధంగానే నిధులు ఇస్తుందా? ఆ రంగానే ఫండ్స్ ఇస్తుందా? ఆ రంగానే సహకరిస్తుందా? లేదు. అంచేత అయిపోతుంది మన భారతదేశంలో ఒక రకమైన అసంతృప్తి కలుగుతుంది. మైనార్టీ వర్గాలకి అసంతృప్తి కాదు, అసలు మన ఐడెంటిటీ ఏంటి, మనకి రక్షణ ఉందా లేదా? మన చిన్న చూపు చూస్తున్నారే. సెక్యులర్ స్టేట్ అందరికీ సమానం అంటారు కదా, ఇక సమానత ఎక్కడుంది? అధిక మతస్థులు వాళ్ళు మనల్ని కమాండ్ చేస్తున్నారు, మన నోరు మూసి ఉండాల్సి వస్తుంది అన్నటువంటి ఒక రకమైన భావం ఇక్కడ డెవలప్ అవుతుంది. అయితే అంచేది ఇంకా అంతవరకు వెళ్ళిపోయిందంటే ఎక్కువ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు భారతదేశంలో. ఈ భారతదేశాన్ని హిందుస్థాన్ అని మార్చేద్దాం. పక్కన పాకిస్తాన్ మార్చేస్తారు కదా, అంటే మనం హిందుస్థాన్ అన్నాం. ఎందుకని హిందువులో 80% మంది మనం ఉన్నాం.
అంచేత మనం మన ఆధిపత్యం చేయాలి. తక్కువ సమానం ఉన్న వాళ్ళు మనతో సమాన గౌరవం ఏంటి, సమాన అవకాశాలు ఏంటి వాళ్ళకి? ఎందుకు సమాన అవకాశాలు ఇవ్వాలి? వాళ్ళ అల్పసంఖ్యాకులు, వాళ్ళకి అంతగా ఇవ్వాల్సిన లేదు, ఆయన అవకాశం ఇవ్వాల్సిన లేదు, మనతో సమానం చూడవలసిన లేదని మాట్లాడే ఒక వర్గం తయారవుతుంది, ఆ భావజాలం తయారవుతుంది. అది రోజుకి ఇది చాలా ప్రమాదకరం ధోరణి. సెక్యులర్ వ్యవస్థ మతాధారితమయ్యి మతపరంగా మా పునుకుని వెళితే ఏమవుతుంది? మనం ఈ రంగా చూసినట్టే సంపన్న దేశాలని బాగా ఆర్థికంగా వాళ్ళకి అక్కడ చమురు ఉంది, రకరకాల అవి ఉన్నాయి. అలాంటి ఆ దేశాలు చాలా వరకు అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం, చెప్తాను మీకు వివరంగా. అవి ఆర్థికంగా చాలా మంచి బలోపేతంగా ఉన్నాయి. అయినా అక్కడ మత ఆధారితంగా అక్కడ రాజ్యాంగాలు ఉన్నాయి, మత ఆధారితంగా పాలన ఉంది. దాంతో అల్లకల్లోలం. అధిక సంఖ్యాకులు ఉన్నారు, అక్కడ అల్పసంఖ్యాకులు ఉన్నారు. అలాగే అధిక సంఖ్యాకుల్లో కూడా వర్గాలు, అధిక సంఖ్యాకులు వర్గాలే, ఆ వర్గాల మధ్య గోల. చివరికి అక్కడ పాలనలో సామరస్యం లేకుండా గొడవలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళు తెలుసుకుందాం, చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఇటువంటి భావజాలం కొద్దిగా పుంజుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరం ధోరణి. సెక్యులర్ దేశం అంటే మతరహితంగానే ఉండాలి. మతరహితంగా లేకపోతే కనీసం సమన్యాయం, సమానంగా అల్పవర్గాలైనా లేదా అధిక మతస్థులైనా సరే అందరికీ సమాన న్యాయం, సమమైన న్యాయం ఉండాలి. ఎక్కువ తక్కువ. అలాగే మతం తీసుకొచ్చి పాలనలో పెట్టడానికి వీలు లేదు. మతాన్ని తీసుకొచ్చి ఆ మతమైన విషయాలు తీసుకొచ్చి పాలనలో పెట్టి గోల, గందరగోళం, పనికిరాని గందరగోళంగా జరుగుతోంది, పనికిరాని జరుగుతోంది. అనవసరమైన విషయాలని, చిన్న చిన్న విషయాలు కూడా దాన్ని పెద్దవి చేసేసి చేస్తున్నారు. తెలుసు, ఏ విషయం అందరికీ తెలుసు. ఇది చాలా ప్రమాదకరం. అంచేత ఆ విషయాలు తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏదైనా సరే మనం చెప్పిన మళ్ళీ చెప్తాను నేను, ఏ దేశ పాలనైనా కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఈ రంగా చేయాలి, మన రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతుంది. విధి విధానం అది ఏ రకంగా ఆ రంగా దేశ పాలనా విధానాలు, చట్టాలు అవన్నీ ఉంటాయి. వీటిని ఆధారంగా తీసుకుని చూస్తే 2 రకాల పాలన. ఒకటి మత కేంద్రిత దేశాలు. మంది భారతదేశం సెక్యులర్ దేశం, పాకిస్తాను ఇస్లామిక్ కంట్రీ. అది మత ఆధారితమైనది, మతాధారిత పాలన, మతం ఆధారిత పాలన పాకిస్తాన్లో. భారతదేశం సెక్యులర్ స్టేట్, అన్ని మతాలకి సమాన న్యాయం జరుగుతుంది, అందరినీ సమానం చూస్తాం, భారతీయులంతా ఒక్కటే అనే భావజనం జరగాలి. చిన్న చితకాని ఏం లేదు. ఇక భారతీయులందరూ ఒక్కటే, మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒకటే, అందరికీ సమన్యాయము అని ఉండాలి. అది అరంగా మతాధారిత దేశాలు ఉన్నట్లయితే సెక్యులర్ భావాలతో పాలన 2 అంటే 2 రకాలు. మతాధారిత పాలన, సెక్యులర్ భావాలతో పాలన 2 రకాల దేశాలు ఉన్నాయి. మత కేంద్రిత దేశాలు అయినట్లయితే మతపరమైన పాలన దేశాలు, అక్కడ మతం ప్రభుత్వ నిర్ణయాలను తీసేస్తుంది. ఆ దేశాలను ఏదైతే అధిక మతస్థులు ఉన్నారో వాళ్ళు అక్కడున్న మతం అక్కడ పాలనని నియంత్రిస్తుంది. అది మతాధారిత దేశం అంటే రిలీజియస్ కంట్రీస్. ఇప్పుడు ఇస్లామిక్ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అని రాసుకుంటారు వీళ్ళు. ఆ ఇస్లామిక్ కంట్రీ ఆలోచించలేదు. అలాంటి దేశాల్లో చట్టాలు మత గ్రంథాల ఆధారంగా ఉంటాయి. అకేసి చట్టాలు మత గ్రంథాలు ఏం రాస్తున్నాయో ఆ మత గ్రంథాల్లో రాసిన నీతి నియమాల ప్రకారం ఉంటుంది. మన భారతదేశంలో మరి తీసుకున్నట్టు ఇక మనం ఒకవేళ మత ఆధారిత చేద్దాం అనుకుంటే ఇక వెంటనే మనుస్మృతి వచ్చేస్తుంది. మనుస్మృతి ఎక్కువగా అంతా పాలన ఎలా ఉండాలో చెప్పింది. అధిక సంఖ్యాకులకి, అగ్ర కులస్తులకి అక్కడ అగ్రపీఠం, శూద్రులకి చాలా కింద స్థానం, మహిళలకి ఏ రకమైన స్థానం లేదు. ఆ రంగం పాలన వస్తే భారతదేశం అయిపోతుంది. అంటే ఆ భావజాలం ఉంది. ఆ భావజాలం మనుస్మృతి భావజాలం తీసుకొచ్చి పెడితే పాలన అయిపోతుంది. సనాతన ధర్మం అంటున్నారు. ఇవన్నీ సనాతన ధర్మం, మనుస్మృతికి సనాతన ధర్మమే, హిందూ ధర్మశాస్త్రాల సనాతన ధర్మమే, హిందూ ధర్మగదాంత గ్రంథాలు చెప్పినంత సనాతన ధర్మమే. సనాతన ధర్మము అంటే హిందూ ధర్మంలో అంటే మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం వచ్చేస్తుంది, కులాలు బావలే వచ్చేస్తాయి.
ఎక్కువ తక్కువలు వచ్చేస్తాయి, అగ్ర కులసులు నిమ్మ కులసులు వచ్చేస్తాయి. ఏమైపోతుంది? ఇప్పుడు మన సైకులసిటీలో అందరం హాయిగా ఉన్నాం, ఈ కులం ఆ కులం ఈ మతం లేకుండా హాయిగా ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏ అయితే అధిక సంఖ్యాకులు ఉన్నారో వాళ్ళు మాత్రం చేస్తారు. అదే మనం కానీ మతాధారిత మాత్రం అక్కడ చట్టాల మత గ్రంథాల ప్రకారంగా ఉంటుంది. రెండోది మహిళలు మైనార్టీల హక్కులు పరిమితంగా ఉంటాయి, వాళ్ళకి హక్కు సరైన ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. శాస్త్రీయ ఆలోచనలకు విమర్శకు స్థానం ఉండదు. అరే తప్పయ్యా, ఏంటి అసలు ఇది అర్థం ఉందా ఈ రకం న్యాయం అన్న నాకు వీల్లేదు అక్కడ. ఏంటి అసలు వాడు ఎక్కువ తక్కువ ఏంటి? అసలు ఈ ఆచారాలు ఏంటి, ఈ సాంప్రదాయాలు ఏంటి? ఆడపిల్లకి చదువు లేదంటారేంటి? మహిళలు బురకేసుకుంటారంటారేంటి? మహిళలు బయట రాకూడదు అంటారేంటి? మహిళలు ఉద్యోగాలు చేయలేదు అంటారేంటి? అనడానికి వీల్లేదు. ఇప్పుడు మనం చక్కగా అందరూ చదువుకుంటున్నారు, ఆడపిల్ల చదువుకుంటున్నారు, అది చేస్తారు. అదే మతాధారితమైతే అన్ని పరిమితులైపోతాయి. అలాగే శాస్త్ర ఆలోచనలకి విమర్శకి స్థానం ఉండదు. విద్య పరిశోధనపై ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదనుకో ఏదైనా ఉంటే పరిశోధన చేస్తాం, ఒక మతపరమైన సరే పరిశోధన చేసి ఇదంతా తప్పు అని చెబుతాం మనం. సెక్యులర్ స్టేట్లో ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి. మతపరమైన కానీ ఒక ఆచారాలు సాంప్రదాయాలు అంటే ధైర్యంగా ఇదిగో సైంటిఫిక్ ఇది రాంగ్. గ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు బయట తిరగకూడదు, తిరిగితే వాళ్ళకి నష్టం కలుగుతుంది అంటే బాపడి ఉండాలి అంటారు హిందూ స్త్రీలు, హిందూ మతం. పరిశోధన ప్రకారం అన్ని పరిశోధన చేస్తారు, ఏ రకమైన ప్రభావం ఉండదు. అసలు ఏ రకంగా గ్రహణం అంటే ఇలా ఉంటుంది, దాని ప్రభావం ఏమి ఉండదని సైంటిఫిక్గా పరిశోధన చేసి చెప్తే చెప్పడం వీల్లేదు. ఎందుకని? మతం ప్రకారంగా అది చెప్పారు కనుక అదే పాటించాలి, ప్రశ్నించడం వీల్లేదు, పరిశోధన వీల్లేదు. అంటే సైంటిఫిక్గా స్టడీ చేయడం వీలు. శాస్త్రీయ పరిశోధనలకి అడ్డుపడుతుంది. మతాధారితమైనప్పుడు ఎన్ని అడ్డంకులు వస్తాయో తెలుస్తుంది. ఈ పాకిస్తాన్ తీసుకున్నా, ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నా, ఇరాన్ తీసుకున్నా, సౌదీ అరేబియా తీసుకున్నా ఇప్పుడు ఇదే పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నాకో అక్కడ తాలిబాన్ పాలన ఉంది. దాని ఎంత భయంకరంగా ఆడపిల్లలు చదువుకోకూడదు. ఇప్పుడు జరుగుతున్నదే. మహిళలు ఉద్యోగం చేయడానికి వీలు లేదు, ఇంట్లో బేయడానికి లేదు, మహిళలకు స్వేచ్ఛ లేదు. ఇవాళ నువ్వు పక్కన గురించి చక్కగా గురించి మాట్లాడు, అందరూ భారతదేశంలో చక్కగా చేస్తారు. ఇదే తాలిబాన్ అయితే బొరకేసుకోవాలి, ఇంట్లో బయట రావడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, చదువుకుంటే అయిపోతుంది. మలాల గురించి మనం చెప్పుకున్నాం. మలాల మన పాకిస్తాన్ అమ్మాయి చదువుకుంటే నేను చదువుకుంటానంటే బుర్రలోకి బుల్లెట్లు వెళ్ళి. ఎందుకెళ్ళే బుర్రలోకి బుల్లెట్లు? మతం ప్రకారంగా ఆడపిల్ల చదువుకోవడం వీలు లేదు, అందుకే బుల్లెట్లు పెడతాను బుర్రలోకి పేల్చారు. ఎంత 14-15 ఏళ్ళ పిల్లని నేను చదువుకుంటాను, బడికి వెళ్తాను, నేను చదువుకుంటానంటే పీల్చి పరిచారు. వాట్ ఈజ్ దిస్? అంటే మతాధారితమైనటువంటి పాలన ఉన్నట్లయితే ఆ మత గ్రంథాల్లో చెప్పిన విరుద్ధంగా చేయడానికి వీలు లేదు. అందుకని ఆలోచించాలి. ఏదో మేము ఎక్కువ మంది ఉన్నాం, మా పాలన ఉంటుంది, వై అంటే నో, చూడడం బాగానే ఉంటుంది. రెండు వాళ్ళకి మానవత్వం ఏది అసలు? రెండు వాళ్ళు అణిచివేత బానిసంగా ఉండలా తక్కువ వాళ్ళు, వాళ్ళు మనుషులేగా. అంచేత అలాగే పాకిస్తాన్ తీసుకుంటే మతం రాజ్యం రెండు కలిపేసేస్తాయి. మత గ్రంథాల ప్రకారం రాజ్యం రెండు కలిపి చేస్తారు వాళ్ళు. అక్కడ మత గ్రంథాలు చెప్పండి చేస్తున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అలాగా ఇక అన్ని మత రాజకీయాలే, మతం ప్రకారం వాళ్ళు చేస్తారు. మైనారిటీలపై దాడులు చేస్తుంటారు. ఇరాన్ తక్కువ. అలాంటి ఇరాన్ దేశంలో మతాధారిత ప్రభుత్వం, అంతా మతం పేరుతో ఉంటుంది. అక్కడ మత నాయకులే తుది నిర్ణయాలు. ఒకవేళ పాలనలో అక్కడున్న వాళ్ళు నాయకులు నిర్ణయాలు తీసుకున్నా చివరికి ముద్ర వేయాల్సిన ఎవరు? మతాధిపతులు. నిన్న ప్రైమ్ మినిస్టర్ మీద నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఆ నిర్ణయాన్ని అంగీకరించాల్సింది మతాధిపతులు, సుప్రీం లీడరు.
ఆ మతానికి సుప్రీం లీడర్ ఉంటాడే, ఇప్పుడు వెళ్తే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా చేస్తాడో అక్కడ మతాధిపతి ఎలా క్రిస్టియన్స్కి పోపు ఉంటాడో అలాగే వాళ్ళకు ఉంటాడు. వాడు ఒప్పుకోవాలి. ఏంటి లాభం? వాటి తీసి మతాధారిత మతం ప్రకారం వాళ్ళు మూలించుకున్నాం భారతీయులు కొంతమంది. మేము ఎక్కువ ఉన్నాం, మా పాలన వస్తుంది, మాది అని వెర్రబీకుతున్నారు ఇక్కడ. రేపు వచ్చేకల్లా తెలిసి వస్తుంది. కానీ వీళ్ళకి మన ఈ స్వేచ్ఛ ఏంటో తెలిసి వస్తుంది. ఈ వెర్రబీగే వాళ్ళకే వాళ్ళ స్వేచ్ఛ కూడా గుద్దబడుతుంది. అంత తేలిక కాదు, ఏదో వెర్ర. అంచేత అదే ఇరాన్ తీసుకున్నట్లయితే మతాధిపత్య ప్రభుత్వం, మత నాయకుల తుది నిర్ణయం, మహిళల దుస్తులు, జీవనోపాయం నియంత్రణ. ఎప్పుడైనా సరే మతం పరంగా వచ్చారే మొట్టమొదటి సఫర్ అయ్యేది ఎవరే? మహిళలు, ఆడవాళ్ళు, పిల్లలు. జనాభాలో సగం మంది ఎవరు? మహిళలు. ఆ మహిళల బతుకులు దుర్భరంగా అవుతాయి, గుర్తుంచుకోండి. మహిళల బతుకులు సగం మంది వాళ్ళే. ఏమిటిది? సమన్యాయం ఎలా అవుతుంది? ఏ మతపరమైన ఆధారంతో మా మతం ప్రకారం ఆధారంగా ఉన్న రాజ్యాలను తీసుకున్నా ఆ రాజ్యాలన్నింటిలో కూడా మహిళలు సఫర్ అవుతూనే ఉన్నారు. అదే సెక్యులరిజం అంటే మన భారతదేశం ఎగ్జాంపుల్ భారతదేశం, జపాను, జర్మనీ ఇవన్నీ సెక్యులర్ దేశాలు. ఫ్రాన్సు, స్వీడను, నార్వే, డెన్మార్క్, దక్షిణ కొరియా ఇలా ఉన్నాయి. ఇవన్నీ సెక్యులర్ దేశాలు. ఒక్కసారి పరిశీలించుడు. ఈ మతాధారితమైన దేశాలు బాగా ఉన్నాయా? జపాన్ బాగుందా? జర్మనీ బాగుందా? ఫ్రాన్స్ బాగుందా? స్వీడన్ బాగుందా? నార్వే బాగుందా? డెన్మార్క్ బాగుందా? దక్షిణ కొరియా బాగుందా? చూస్తే భవ్యంగా ఉన్నది. వాళ్ళ డెవలప్మెంట్ చూసినట్టయితే ఎక్సలెంట్గా ఉంది. డెవలప్మెంట్ ఎక్సలెంట్. ఎందుకని? సెక్యులర్ దేశాలు. అంచేత ఆ దేశాల్లో ఎందుకని బాగుంది? మతం వ్యక్తిగతం. నువ్వు మతం ఉందంటే ఉందుకో, లేదంటే లేదు. అక్కడ నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా అందరూ మామూలుగానే, అందరూ ఒకటే. నీ దేవుడు ఉన్నాడని నమ్మచ్చు, లేడని నేను నమ్మచ్చు. ఇక కుదరదే. నేను దేవుడు లేని మతపరమైన దేశాల్లో నేను దేవుడిని ఒప్పుకోను, ఈ మతం పనికిరాదు, మానవులంతా ఒకటే, సమన్యాయం కావాలి, ఈ ఎన్ని ఈక్వాలిటీస్ పనికిరావు అంటే ఇరాను, ఇరాక్ లాంటివి అయితే మనం తీసుకెళ్ళి కరకడాలను బేరేస్తారు. ఇక్కడ మనం చక్కగా అందరికి సమన్యాయం కాల్చేస్తాం. మరి సెక్యులర్ దేశాల్లో మతం ప్రభుత్వ నిర్ణయాల్ని నియంత్రించదు. మతాధిపతులు ఉండదు, పెద్ద అవ్వచ్చు, వాడు పెద్ద స్వామీజీ కావచ్చు, కానీ ప్రభుత్వ నిర్ణయాల్ని వాళ్ళు ఏమీ నియంత్రించారు. అదే నీకు ముస్లిం దేశాలైతే, ఇంకో మతపరమైన దేశాలైతే మతాధిపతులు నియంత్రిస్తారు. నువ్వు చెయ్యడానికి వీలు లేదు. ఇప్పుడు ఈ నిర్ణయం చేసా పనికిరాదు, పక్కన పారేయి అంటే పక్కన పారేయాల్సిందే. ఇక్కడ అలాగే లేదు. ప్రజల నిర్ణయం, ఇది ప్రజల పాలన. ప్రజల చేత ప్రజలకు ప్రజల పాలన భారతదేశ సెక్యులరిజం అంటే. అక్కడ అలాగదే మతం చేత మతాధిపతుల మత పాలన, ఇది మత గ్రంథాల పాలన. మత గ్రంథాలు రాసిన పాలన ఉంటుంది. చట్టాలు ఇక దేశ సెక్యులర్ దేశాలు అయితే చట్టాలు ప్రజల సంక్షేమ దృష్ట్యా చేసిన రాజ్యాంగం ఆధారంగా ఉంటాయి. మన భారతదేశంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏది ఉందో దాని ప్రకారం మనం చేసుకుంటాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం, అది రాజ్యాంగాన్ని. శాస్త్రీయ ఆలోచనలకి స్వేచ్ఛ ఉంటుంది. సైంటిఫిక్ థింకింగ్, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ శాస్త్రీయ దృక్పథం ఉంటుంది. ఇది ఎంతకు మంచి, ఇది ఏమిటి, ఎలా, ఎందుకు అని ఒక శాస్త్రీయ ధోరణిలో శాస్త్రీయ ఆలోచనలకి ఇక్కడ పడ్డ, అది శాస్త్రీయ ఆలోచనలకి అక్కడ లేదు. అలాగే అన్ని మతాలు సమానమైన హక్కులు ఉంటాయి. ఇక సెక్యులర్ దేశాలు తీసుకుంటే వాటిల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. కూడా సెక్యులర్ దేశాలు బాగా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందే వాళ్ళకి అన్ని వనరులు బాగున్నాయి, అన్నీ ఉన్నాయి. కొద్ది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు రెండు ఉన్నాయి. వాటిలో ముఖ్య విషయం ఏంటంటే సెక్యులర్ దేశాలు మొత్తం ప్రత్యేక తీసుకోవాల్సిందంటే
అవన్నీ అంతర్గత తగాదాలు లేకుండా, ఎందుకంటే అన్ని మతం సమాన గౌరవం, మెజారిటీ మతస్థులకి ఒకటే గౌరవం, ఒకటే హక్కు, మైనార్టీలకు ఒకటే హక్కు, ఒకటే రకమైన గౌరవం. వీళ్ళు ఎందుకు ఎక్కువ మంది ఉన్నారు కనుక వీళ్ళకి ఎక్కువ గౌరవం, వాళ్ళు తక్కువ గౌరవం ఉండదు. అంచేత అన్ని అంతర్గత తగాదాలు ఉండవు. మెజార్టీ మైనార్టీ మతస్థుల తేడా లేకుండా దేశవాసులందరికీ సమన్యాయం ఉంటుంది. సెక్యులరిస్టులో ఏవేవో చిన్న విభేదాలు ఉంటే ఉండపకి పెద్ద ఇబ్బంది లేకుండా సెక్యులర్ దేశాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. నువ్వు తీసుకో, అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏది చూసినా సరే అవి ఈ సెక్యులర్ దేశాలు కూడా అభివృద్ధి ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. ఎందుకనేది ఎలాగనేది మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎందుకు చూసుకుంది అంటే అంత మతాలు చేయట్లా, ప్రజల పాలన, ప్రజల వాళ్ళకి ఏం కావాలో ఆ చట్టాలు చేసుకుంటున్నారు, అరంగా అభివృద్ధి చేస్తారు. ఈ మతం ఒప్పుకోదు కదా. మనం ఉదాహరణ చూసినట్టే సెక్యులర్ దేశం అయిన జపాన్ తీసుకుందాం. ఒక సెక్యులర్ దేశం జపాన్ తీసుకుంటే అక్కడ మతం పూర్తిగా వ్యక్తిగతం. నువ్వు నమ్మకు, దేవుడు నమ్మకు, నీ ఇష్టం. నీ ఫలానా నువ్వు క్రిస్టియన్ కంటే క్రిస్టియనుడు, మామూడు కానీ మామూడు, హిందూ కానీ ఉండు, బుద్ధుడు కానీ బుద్ధిస్ట్ కంటే బుద్ధిస్ట్, నీ ఇష్టం. మతం నీ వ్యక్తిగతం. కానీ నీ భావాలు తీసుకుని పాలన పెట్టడానికి లేదు, వ్యక్తిగతం. అందరికీ సమన్యాయం ఉన్న వాళ్ళందరికీ, జపాన్లో ఉన్న వాళ్ళందరికీ సమానమైన న్యాయం ఉంది, సమానమైన అవకాశాలు ఉన్నాయి. ఇంకేం కాదు నీకు? సమన్యాయం, సమాన అవకాశాలు. జపాన్లో అందరికీ ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ఆపర్చునిటీస్. దాని ఫలితంగా ఏంటి? జపాన్ ఏంటి అయింది? సెక్యులర్ చేసండి. అది ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీని దాన్ని గురించింది. ప్రపంచంలో అగ్రశ్రేణి టెక్నాలజీని నిర్మించుకోగలిగింది. ఆ దేశంలో నంబర్ 1 టెక్నాలజీ పేరు చెప్పి తను చేసుకోగలిగింది చెప్పాలి. ఏ మత ప్రమేయం లేదు, ఏ ధోరణులు లేవు. అలాగే ప్రజల్లో చక్కని క్రమశిక్షణ ఉంది. ఇది నా దేశం, మనందరం జపాన్ వాళ్ళం, అందరం పౌరులమే, అందరం జపానీసమే అని అందరి సమభావం ఉంది. మతం అక్కడ వ్యవహారం లేదు. వాడు ఫలం చూసిరా, ఆడేంటి చూసి వచ్చాను వాడు ఆడేంటి లెక్కన అనలేదు. వ్యక్తిగతం. కానీ మానవ సంబంధాల్లో మతం ఎక్కడా రాదు. మానవ సంబంధాల్లో మతం ఇప్పుడు రాదో, సమన్యాయం ఉంటుంది, సమానంగా అందరూ కలిసిమెలిసి ఉంటారు. అలాగే బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగింది జపాను. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగింది అది జపాన్. ఇక జర్మనీ గురించి తీసుకుంటే అది కూడా సెక్యులర్ స్టేట్. ఇప్పుడు మన సెక్యులర్ స్టేటు ఎలా ఉంది తర్వాత వెళ్దాం. ఈ సెక్యులర్ దేశాలకి సెక్యులర్ స్టేట్ ఎలా ఉంటుంది, సెక్యులర్ దేశాలు ఎంతగా అభివృద్ధి చెందాయి, అదే మతపరమైన దేశాలు ఏ రంగా తన్నుకు చస్తున్నాయో కూడా తెలుసుకుందాం. అవి మరి ఆర్థికంగా సంపన్న దేశాలు, మతపరమైన దేశాలు ఆర్థికంగా సంపన్నంగా ఉన్నాయి. ఈ పెద్ద ఆర్థికంగా సంపన్నంగా ఉన్నవి కూడా కాదు, కానీ అందరూ కలిసిమెలిసి వాళ్ళ దేశాలను బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు జర్మనీ గురించి తీసుకుంటే మతానికి ప్రాధాన్యత లేదు జర్మనీలో. ఇంకా జపాన్ కాసుకుందని నీకు వెతికేదో నాకు అసలు మతం లేదు. అసలు మతం గురించి మాట్లాడే అసలు ఏంటి మతం ఏంటది? మతం ప్రాధాన్యత లేని లేదు. ఒకప్పుడు ఉండేది. ఎప్పుడైతే జర్మనీ వచ్చిందో అక్కడ డెమోక్రటిక్గా సెక్యులర్గా మారిందో మతం అప్రధానమైపోయింది. ఏ రంగం ప్రభుత్వ రంగాలకి ఇట్లకి ప్రశ్న లేదు. మతానికి ప్రాధాన్యత లేదు. శాస్త్రం పరిశోధన పూర్తి స్వేచ్ఛ. సైన్స్కి, టెక్నాలజీకి, రీసెర్చ్కి చెప్పలేని అవకాశాలు ఉన్నాయి. అదే మతం దేశం నువ్వు చేయకూడదు, అది చేయకూడదు, దాని గురించి ఆలోచించకూడదు, దీని గురించి మాట్లాడకూడదు. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ దాదాపు 70 మంది జర్మనీలో ఉన్నారు. ఎందుకున్నారు? పూర్తి స్వేచ్ఛ. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 70 మంది ఉన్నారు. అంతే నీకు ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో తెలియజేస్తుంది. దీని ఫలితంగా ఇంజనీరింగ్, తయారీ రంగంలో అగ్రగా ఉంది జర్మనీ. బలమైన సామాజిక భద్రత ఉంది.
అందరి సోషల్ సెక్యూరిటీ ఉంది. ఏమంటావు సెక్యులర్ రాజ్యాలు ఎలా ఉన్నాయని చెప్పుకోవాలి మనం తెలుసుకోవాలంటే సెక్యులర్ రాజ్యాలు సెక్యులర్ దేశాలు చాలా ప్రగతి పథంలో పయనిస్తూ ఉంటాయి. ఫ్రాన్స్ తీసుకున్నాం, అది సెక్యులరే, పూర్తి సెక్యులర్ ఫ్రాన్స్ కూడా. ప్రభుత్వ వ్యవహారాల్లో మతం ఏమాత్రం జోక్యం చేసుకోడు. అక్కడ మతం చదివించాడు ఏమాత్రం మతం వాళ్ళు అసలు దాంట్లో అడుగు పెట్టడానికి లేదు. నాకు ఇది చెయ్యి మాకు అది పండుగ వస్తుంది, ఈ పండుగ వస్తుంది, మాకు ఇది చేయాలి, మాకు ఈ నదులు ఇవ్వాలి, మాకు ఈ పండ్స్ ఇవ్వాలి అనే మాట్లాడే పని లేదు, ఇచ్చేది లేదు. ఇక్కడ పుష్కరాలు వస్తున్నాయి, ఇన్ని కోట్లు. ఇక్కడ జాతర ఉంది, ఇన్ని కోట్లు. మన తెలంగాణ సమ్మక్క సారక్క జాతర అంటే 100 కోట్లు. రేపు పుష్కరాలు వస్తున్నాయి 100 కోట్లు. దేనికి? ఎక్కడో దేవుడు అంటే దానికి ఎంత ఫండ్స్ దేనికవి? నేను ఒక మౌఢ్యాన్ని పెంచి పోషించి జనాల్ని అజ్ఞానం నుంచి దేశాన్ని అభివృద్ధి చెందకుండా చేసేందుకు మత నమ్మికులవి. నేను మతపరమైన దేశాల్లో పాలనలో అభివృద్ధి రాకపోవడం కారణం ఏంటంటే రెండో పక్క మత మౌఢ్యాన్ని పెంచుతారు. ఎక్కడైతే మత మోక్షం ఉండదో, ఎక్కడైతే మతం పాలనలో చోటు చేసుకోదో, ఎక్కడ మతాన్ని ఏ మాత్రం కూడా ప్రభుత్వం తనకి ఏ రకంగా సపోర్ట్ చేయదో అక్కడ ప్రజల అభివృద్ధి గొప్పగా ఉంటుంది. అంచేత ఇక ఫ్రాన్స్ పూర్తి సెక్యులర్. ప్రభుత్వ వ్యవహారాలు మతం ఏమాత్రం జోక్యం చేసుకోదు. ప్రభుత్వం మతం గురించి పట్టించుకోదు. వాళ్ళే అడిగినా లేదు, నథింగ్ డూయింగ్, మాకు నీ వ్యవహారాలు మాట్లాడుకో, మా దగ్గర రాకు, మాకు ఈ సపోర్ట్ కావాలి అంటే నో, మేమేం చేయాలి? అసలు లేదు, అసలు అడిగే దమ్ము లేదు అక్కడ. ప్రభుత్వాన్ని అడిగారు. ఇక్కడ ఏ చెత్త ఆహారాలను కూడా ఇక్కడ డిస్కషన్ రోజులు వారాలు నెలల తరబడి ఓ చిన్న విషయం మీద కల్తీ గురించి ఇంకో దాని గురించి టైం అంతా వేస్ట్, అంత పనికిరాని విషయాల మీద పాలన పోయి మనుషులను చేయడం. అందువల్ల స్వేచ్ఛాభావ ప్రకటన, ఫ్రాన్స్లో స్వేచ్ఛాభావ ప్రకటన, విద్యా పరిశోధనలో చక్కని ప్రగతి. ఇక స్వీడన్, నార్వే, డెన్మార్క్ తీసుకున్నట్లయితే అవి సెక్యులర్ దేశాలు. స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఆ పేర్లు వింటేనే మనకు అనిపిస్తుంది, అబ్బా ఏమి అభివృద్ధి అనిపిస్తుంది, ఏ సమానత్వం అనిపిస్తుంది, ఏమి సామాజిక న్యాయం అని మనిషి ఇస్తుంది. అక్కడ అత్యంత సెక్యులర్ దేశాలు అవి. స్వీడన్, నార్వే, డెన్మార్క్ సెక్యులరిజం అనేది ఎంతగానో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సెక్యులర్ దేశాలు చాలా బాగుంటాయని చెప్పాను నేను. ఈ స్వీడన్, నార్వే, డెన్మార్క్ అనేవి హ్యాపీయెస్ట్ దేశాల లిస్టులో హ్యాపీ సంతోష సూచన ఉంటుంది. సంతోష సూచన నెంబర్ 1 అంటే ఆల్ ది పీపుల్ ఆఫ్ దట్ కంట్రీ ఆర్ హ్యాపీయెస్ట్. మరి ఎదురు కూడా దాంట్లో చెప్పుకుంటాం. సరే, ఏ దేశాలు మత దేశాలు లేదు, ఏ ఒక్క మత దేశం కూడా హ్యాపీయెస్ట్ సూచనలో లేదు. హ్యాపీయెస్ట్ పీపుల్ ఆల్ ఆర్ హ్యాపీ. ఎక్కడున్నారు? సెక్యులర్ దేశాలు ఉన్నారు, రిలీజియస్ దేశాలు లేరు. అందరు హ్యాపీగా ఉన్నారు. ఇది నా దేశం, నీ దేశమాన్ని అని హ్యాపీగా ఉన్నారు. ఏది? స్వీడన్, నార్వే, డెన్మార్క్ అత్యంత సెక్యులర్ దేశాలు. ప్రపంచంలోనే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నెంబర్ 1. మానవ అభివృద్ధికి సంబంధించిన ఇండెక్స్. అన్ని రకాల అవకాశాలు, అన్ని రకాల ప్రగతి, హ్యూమన్ డెవలప్మెంట్ అన్ని రంగాల్లోనూ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏవి? సెక్యులర్ దేశాలన స్వీడన్, నార్వే, డెన్మార్క్. ఏముంది అక్కడ? సెక్యులరిజం ఉంది. మతం ఉందా? లేదు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. అత్యంత మానవ అభివృద్ధి సూచి సాధించాయి. అత్యంత మానవ అభివృద్ధి సూచి సాధించాయి. మానవ అభివృద్ధి అంటే కావాల్సిన అన్ని రకాలైన అవకాశాలకు ఉన్నాయి. ఎక్కడ ఏ దేశం వెళ్తాగా చెప్తాను నీకు తర్వాత.
అన్ని మతపరమైన దేశాలు మామూలు తక్కువనే మళ్ళీ వాళ్ళ చెప్పలేని చమురుంది, చెప్పలేని ఆస్తుంది. ఆయన అంతర్గత తందులాట్లు కొట్లాట్లు. ఒక్కడు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ సూచనలు లేవు. ఎందుకు లేవు? మతం. మహిళా సమానత్వం వండర్ఫుల్గా ఉంది. అక్కడ లేడీస్ అందరు కూడాను చక్కటి అవకాశం ఉంది. ఇక దక్షిణ కొరియా తీసుకున్నాం. మతం ప్రభుత్వం జోక్యం చేసుకోండి. అక్కడ జోక్యం లేదు మతంలో, అక్కడ కూడా అంతే. ఎందుకంటే సెక్యులర్. ఫలితం విద్య అండ్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ వేగవంతం అభివృద్ధి సాగించాయి దక్షిణ కొరియాలో. అంత సెక్యులర్. ఆ దేశాల్లో శాంసంగ్, మనం ఉంటాం శాంసంగ్ కంపెనీ అని, ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్, అది అక్కడ ఎంత గొప్ప. ఎల్జీ అంటాం. అవన్నీ కూడా ప్రపంచ స్థాన కంపెనీలకు ఉన్నాయి. ప్రపంచం అంతా అవి వెళ్ళాయి, అభివృద్ధి చెంది. ఆ దేశం ఎక్కమలే దక్షిణ కొరియా దేశం. శాంసంగ్ దక్షిణ కొరియా, ఎల్జీ దక్షిణ కొరియా. చూడు, అంటే ప్రగతి పథంలో దూసుకుపోవడానికి సెక్యులరిజం ప్రధానమైనది. ముఖ్య విషయం ఏంటంటే దేశంలో మతం ఉండవచ్చు, ప్రజలు కొందరు మతాన్ని నమ్మవచ్చు, దానివల్ల నష్టం లేదు. ఈ సెక్యులర్ దేశంలో కూడా ఉండొచ్చు, మతం ఉండొచ్చు, మతాన్ని నమ్మేవాళ్ళు ఉండొచ్చు. కానీ దాని నష్టమంతా ఎక్కడొస్తుందంటే మతం ప్రభుత్వాన్ని నియంత్రించడంలోనే సమస్య. మతం ఏం చేస్తుంది? ఇదిగో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం మా మతానికి సంబంధించిన ఆ సెంటిమెంట్కి నష్టం కలిగిస్తుంది అంటుంది మతం, జోక్యం చేసుకుంటుంది. ఇక ఈ దేశాలు ఉన్నాయే ఇటు కాకుండా అలాగా మీ మతంలో జోక్యం చేసుకుంటే అయిందా, సరేలే ఊరుకుంటాం. అక్కడ ఏమైపోయింది? ప్రజల అభివృద్ధి డ్యామేజ్ అయిపోయింది. మానవ అభివృద్ధి ఏదైతే ఉందో, ఇండెక్స్ ఉందో, అది డౌన్ అయింది. మీరు ఈ నిర్ణయం తీసుకుంటే మా మత నమ్మికలకి విఘాతము అంటారు. మతం జోక్యం చేసుకుంటారు, అంతే వింటారు. అంచేత సెక్యులర్ దేశంలో మతం పూర్తిగా వ్యక్తిగతంగా ఉండాలి. ప్రభుత్వ పాలనలో చెయ్యి పెట్టడానికి వీల్లేదు, వేలు దూర్చడానికి వీల్లేదు. వేలు దూర్చిందా ఎంత సెక్యులర్ దేశం అని చెప్పినా సరే వేస్ట్. మా మనోభావాలు, మా మతస్థుల మనోభావాలు దెబ్బతినిపోతున్నాయి. అది వాళ్ళేది. అంతే. సమన్యాయం అక్కడ గోతులు పారేడైపోతుంది, జరుగుతోంది అంతే. ఎక్కడైతే కాస్త ఇటు ఊసులాట ఉందో, మత సామరస్యం ఊసులాడుతూ సెక్యులర్ దేశాల పేరుకే కానీ మన భారతదేశంలో ఉన్నాయే ఈ ఊసులాటలో ఈ సమన్యాయం అనేది దెబ్బతింటుంది. ఎందుకని? మా మనోభావాలు. అంటే మైనార్టీ వాళ్ళదే ముక్క అంటారు. మైనార్టీ అంటే నోపుసుకొని రా అంటారు, నోరు మూసేస్తారండి. మెజార్టీ మతం వాళ్ళు ఉన్నారు, మెజార్టీ వాళ్ళు ఉన్నారు, మీరేంటి నోరు మెయిన్? మేము మెజార్టీ మతస్థులకు వాళ్ళ భావాలు మేము తీసుకుంటాం, నీదేం లేదు, నువ్వు చాలా తక్కువ నోరు చూసుకుని అని నోరు మూసేస్తున్నారు, నోరు మూయిస్తున్నారు. ఇది పరిస్థితి. అందుకని సెక్యులరిజాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మా ప్రభుత్వ వ్యవహారాల్లో మత ప్రమేయం ఏమాత్రం ఉండకుండా ఉండాలి. మత నాయకుల ప్రమేయం ఉండకూడదు. మీ కాడే నువ్వు చూసుకో, ఇంట్లో కూర్చుకో, భజన చేసుకో, జపం చేసుకో, ఏదైనా చేసుకో. నువ్వు ప్రభుత్వ వ్యవహారాల్లో, ప్రభుత్వ నిర్ణయాల్లో చేయి పెట్టడానికి వీల్లేదు. ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం చేస్తుంది, ప్రజల సంక్షేమం కోసం చేస్తుంది. ఇది అర్థం చేసుకోకుండా మేము అధిక మతస్థులం కనుక మా ప్రకారం నిర్ణయాలు ఉండాలి, మా ప్రకారంగా నిర్ణయాలు ఉండాలి అని చేస్తుంటే ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఆ న్యాయం జరగకపోతే ఏమవుతుందో అని చెప్తా తర్వాత. అంచేత నష్టం ఎక్కడుంది? మతం ప్రభావం ప్రభుత్వం ఉంటే ప్రభుత్వాన్ని నియంత్రించడంతో సమస్య చేస్తాం. సెక్యులర్ దేశాలు మత స్వేచ్ఛ ఇస్తాయి, సెక్యులర్ దేశం మత స్వేచ్ఛ ఇస్తాయి, కానీ పాలన శాస్త్రీయ భావాలపైన రాజ్యాంగపరంగా ఉంటాయి. పాలనగా నిజమైన సెక్యులర్ దేశం అయితే
పాలన శాస్త్రీయ భావాల పరమైన రాజ్యాంగపరంగా ఉంటాయి. కానీ మతం ఆధారితంగా ఉన్న దేశాలు మతపరంగా పక్షపాత ధోరణితో ఉంటాయి. ఇక ఈ మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడతారు. మతపరమైన దేశాల్లో మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడతారు. మతంలో చెప్పబడిన దాని ప్రకారంగా మేము దీన్ని ఒప్పుకోము, మా మత గ్రంథాలు చెప్పిన ఒప్పుకోము, మా మతానికి వ్యతిరేకంగా ఉంది కనుక ఒప్పుకోము, మా యుద్ధం దాని మీద. ఏంటిది? అది ప్రజల సంక్షేమం కోసమా? మతంలో గ్రంథాలు చెప్పారు కనుక మత ప్రకారం కనుక ఆ సెంటిమెంట్ ప్రకారంగా దీనిలో చేస్తున్నాం. సెంటిమెంట్లు ఏంటి? ప్రజలందరికీ సమన్యాయం జరగాలి, విమర్శను తట్టుకోలేవు. ఈ ఉన్నాయే రిలీజియస్ ఉన్నావా, ఆ విమర్శను తట్టుకోలేక మత రాజకీయాలు పెరిగినప్పుడు పురోగతి ఏమైపోతుంది? కుంటుపడిపోతుంది. ఎప్పుడైతే మత రాజకీయాలు మొదలయ్యో పురోగతి. సామాజిక ఐక్యత మన సిక్కులను తీసిన మన సిక్కులు భారతీయ సిక్కులను తీసిన కానీ ఏం చేశాం? మతాధిపతులు రాజకీయ పాలనలో జోక్యం చేసుకుంటున్నారు, వాళ్ళ మాటకు చెల్లుబాటు చేసుకొని చేస్తున్నారు. దాంతో ఏమవుతుంది? పురోగతి కుంటుపడుతుంది. అది గుర్తుంచుకోవాలి. భారతదేశం పరిస్థితి ఇక చాలామంది ఏం చేస్తున్నారు? మేము ఎక్కువ మంది ఉన్నాం కనుక మా భావాల ప్రకారం జరగాలి. ఏదో మైనార్టీ వాళ్ళ కోసం నువ్వు ఎందుకు రాజీ పడతావు? మా మత ప్రకారంగా జరగాలి, మా మత ఉన్నతులు జరగాలి, మా భావాల ప్రకారంగా ఉండాలి, మేము అధిక సంఖ్యకులు ఉన్నాం కనుక అని మాట్లాడుతున్నారు. మా ప్రకారం ఉండాలి రాజ్యపాలన, మేము ఉన్నాం కనుక మాకు చేయండి. ఎక్కువ మంది మేము ఉన్నాం ఉంటే ఉండొచ్చు, కానీ మతం ఎప్పుడైతే వచ్చిందో పురోగతి కుంటుపడుతుంది. గుర్తుంచుకోండి. పాలనలో మతం జోక్యం చేసుకుంటే పురోగతి కుంటుపడుతుంది, సామాజిక ఐక్యత అభివృద్ధి దెబ్బతింటుంది. అవన్నీ తెలుసుకుందాం. అంచేత ఎలా సామాజిక ఐక్యత, సమాజంలో ప్రజల ఐక్యత అభివృద్ధి కుంటుపడతాయి. ఎలాగంటే ఈ మత ఆధారిత పాలన దేశాల పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతవరకు సెక్యులర్ గొప్ప ఉందని తెలుసుకున్నాం. ఆ గొప్పదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవి ఎలా ఉన్నాయో చూడు. ఈ దేశాల్లో చూసినట్లయితే మన మత ఆధారిత దేశాలు చూసినట్టు చెప్పబోయే దేశాల్లో చమురు, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయమ్మా. ఏవైతే బాగా మతాధారితమైన దేశాల పాలన ఉందో అక్కడ చమురు ఉంది, అంటే ఆయిల్ ఉంది, బాగాను ఆయిల్ ఇవన్నాయి, సహజ వనరులు చాలా ఉన్నాయి. భౌగోళికంగా కూడా వ్యూహాత్మకంగా చాలా గొప్పగా ఉంది. అధిక ఆదాయం ఉంది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆర్థిక వనరులు కావాలి. ఈ మతపరమైన దేశాల్లో ఆర్థిక వనరులు కూడా చాలా బాగున్నాయి. ఉంటే మరి ఎందుకు అక్కడ హ్యాపీయెస్ట్ సూచి లేదు, సంతోష్ సూచి ఎందుకు లేదు? కానీ ఆ దేశాలు ఇప్పుడు చెప్పుకున్నామే అన్ని రకాలుగా ఆర్థికంగా బాగున్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా తీవ్ర అంతర్గత ఘర్షణలు ఉన్నాయి. అక్కడ సెక్యులర్ దేశాలు లేవు. ఈ దేశాల్లోనే మత ప్రకారంగానే ఉంది, అంతర్గత ఘర్షణలు ఉన్నాయి, సామాజికంగా అస్థిరత ఉంది, జనాల్లో గందరగోళం ఉంది, రాజకీయ అస్తవ్యస్తత ఉంది, అభివృద్ధి నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? అన్నీ ఉన్నాయిగా. అన్నీ ఉండి కూడా ఎందుకని అక్కడ అలా ఉంది? కేవలం మతం రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంలో, రాజకీయ పాలనలో జోక్యం చేసుకోవడం వల్ల. చాలా సందర్భాల్లో దీని ప్రధాన కారణం మతం ప్రభుత్వ పాలన నియంత్రించడమే అని మళ్ళీ చెబుతాను నేను. మతం ప్రభుత్వ పాలన నియంత్రించడమే కారణం. డబ్బు ఉండటం అభివృద్ధికి సరిపోదు, అది గుర్తుంచుకో. సంపన్న దేశాలే, కానీ ఏం లాభం? అక్కడ మతం ప్రభుత్వ నిర్ణయాలు జోక్యం చేసుకోవడంతో గందరగోళం వస్తుంది. అంతే సంపన్న దేశాలు అయినప్పుడు కూడా సామాజిక సామరస్యం, న్యాయపాలన లేకపోతే అభివృద్ధి. ప్రజలందరికీ సమన్యాయం ఉండాలి, ప్రజల్లో ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండలేదు. ఇరాన్ పరిస్థితి తీసుకున్నాం. ఇరాక్ అంటూ ఉంటాం. ఇరాన్ తీసుకుంటే సంపద ఉన్న అంతర్గత పోరాటాలు,
ఇరాన్కి విస్తారమైన చమురు ఉంది, చెప్పలేంత ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి, ప్రపంచాన్ని శాసించవచ్చు అంత చమురు ఉంది, వాయు వనరులు ఉన్నాయి, విద్యావంతుల ప్రజలు కూడా ఉన్నారు, చదువుకున్న విద్యావంతుల ప్రజలు ఉన్నారు, శాస్త్రీయ సామర్థ్యం ఉన్న దేశం, బాగా టెక్నాలజీ కూడా డెవలప్ అయింది ఇరాన్లో. అయినా ఇరాన్ మతాధారిత పాలన అవడంతో అరుగుదల అక్కడ ఏంటి అది మతం ఆధిపత్యం ఉండడంతో అభివృద్ధి లేకుండా అయిపోయింది. మతం ఆధిపత్యం అక్కడ, మత గురువులు, మతాధిపతుల ఆధిపత్యం ఉంది అక్కడ. మతాధిపతులు చేయాలి అంతే. ఇగో ఈ పరిశోధన అయిపోవాలంటే ఆగిపోవాల్సిందే. ఆ రకంగా మతాధిపత దీంట్లో ఉంది. అలాగే పాలనా చట్టాలు మత సిద్ధాంతాల పరంగా ఉంటాయి అక్కడ. మతంలో మత గ్రంథాలు ఏం చెప్పారో ఆ రంగానే ఉండాల్సిందే. స్వేచ్ఛ లేదు, అణిచివేత. దాంతో అంతర్గత సంఘర్షణలు. ఎలాగో ఎంత డబ్బు ఉంది, అన్ని వనరులు ఉన్నాయి, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఎప్పుడు గొడవలు ఇరాన్లో, ఎప్పుడు గొడవలు. మహిళలు యువత ఎప్పుడు నిరసన చెప్తూనే ఉంటాయి. మాకు అవకాశం లేకుండా పోతుంది, మాకు అవకాశం లేకపోయినా పోతుంది, మేము ఇది చేద్దామంటే మాకు అవకాశం ఇవ్వట్లేదు, మీ రీసెర్చ్ చేద్దామని మాకు అవకాశం ఇవ్వట్లేదు, మీ ఇది చేద్దామని ఒప్పుకోవట్లేదు, మీరు ఒప్పుకోవట్లేదు, మా మీద ఆంక్షలు పెడుతున్నారని. అలాగే మహిళలేమో మా పొరకేసి ఉండమంటారు, మీరు చదువుకోవడం వీలేదంటారు, ఉద్యోగాలు చేయడానికి వీలేదంటారు అని మహిళలు కూడా. అలాగే ఆధునిక జీవనశైలికి మత నియంత్రణ మధ్య నిరంతరపూర్. ఒక పక్క ప్రపంచం అడ్వాన్స్ అయిపోతుంది, రెండో పక్క బొరకేసి నుండు, బయట రావడానికి లేదు, ఉద్యోగం చేయడానికి లేదు, పడుండు, మగాడిది ఆధిపత్యం, నీదే ఆధిపత్యం లేదు, నువ్వు ఆడదానివి, నీ స్వేచ్ఛ లేదు అని మతపరమైన చెప్పి నోరు మూయిస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది? అన్రెస్ట్, అంతర్జాతీయ ఆంక్షలు, రకరకాల అంతర్జాతీయ లేదు. ప్రతిభావంతులు దేశం విడిచి వెళ్ళిపోతారు, నీతో గొడవ లేక దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చావలేరా బాబు, ఏముంది అన్నీ ఉన్నా ఏ లాభం అని చెప్పి దేశం విడిచి వెళ్ళిపోతారు. ఆర్థిక అభివృద్ధి నిలిచిపోతుంది. మరి ఏ రంగా లేకపోతే గొడవలు ఉంటే ఆర్థిక అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఆర్థిక దెబ్బతిప్పింది. మతార్థిక సంఘర్షణకి ఎప్పుడు ఏదో గొడవ. మతాల్లోనే ఆ చిన్న చిన్న దగ్గర గ్రూపులు ఉంటాయి కదా, వాడు దాంతో ఉంటాయి. ఇక సౌదీ అరేబియా తీసుకున్నాం. సౌదీ అరేబియా తీసుకుంటే సంపద ఉన్న సామాజిక అస్థిరత. సౌదీ అరేబియా కూడా అడ్వాన్స్డే, అన్ని రకాలుగా ఉంది, బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుంది, కానీ సామాజికంగా అస్థిరత, యువత అసంతృప్తి, మహిళల హక్కులు లేవు. మహిళకి జనాభాలో సగం మంది మహిళలు, వాళ్ళకి హక్కులు లేవు. ఎలా ఉంటుంది సమాజం? మతంలో నీకు మీ హక్కులు లేవు, మతం ప్రకారంగా నీకు ఏ రంగం నోరు మూసుకుంటూ. సాంప్రదాయం ఆధునిక మధ్య ఎప్పుడు గొడవలు. అభివృద్ధి దాని పరంగా ఏంటి? అభివృద్ధి ఆవిష్కరణలు, పరిశోధనలు వెనకబాటు. ఆవిష్కరణలు లేవు, పరిశోధనలు లేవు. చమురు మీద ఆధారపడడంతో ఇతర రంగాలు వెనకబడిపోతాయి. ఇంకేం చమురు డబ్బులు ఉంటాయి అంతే. దీనికి ఎందుకని మతపరంగా ఇతర వాటికి ఏ రంగా కూడా ఎంకరేజ్మెంట్ లేదు, కేవలం డబ్బులు వస్తాయి అంతే. దట్స్ ఆల్. తింటున్నారు, తినడానికి ఉంది. వేర్ ఈజ్ ది ప్రోగ్రెస్? డబ్బులు ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లినోళ్ళు సిల్లాగా అన్నీ డబ్బులు కావాల్సి ఉన్నాయి. నో డెవలప్మెంట్, నో ప్రోగ్రెస్. అది ఎలా అవుతుంది? అలాగే నైజీరియా ఆఫ్రికాలో అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం అది. నైజీరియా పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంది. నైజీరియా తీసుకుంటే మత ఆధారిత విభజన, అక్కడ కూడా మత ఆధారితం. ఉత్తర భాగం అంతా ముస్లింల ఆధిక్యం, దక్షిణ భాగంలో క్రైస్తవులు. అక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మీద ఎక్కువ. ఎందుకని? మతపరమైన దేశం అది. మతం మేము ముస్లిమ్స్ని, మాదే, మీరు నోరు పొడి ఉండండి అని చెప్పి దేశంలో భాగం వాళ్ళు ఎప్పుడు వెళ్ళబోయేది, ఎప్పుడు గోవాలి. ఎలా ప్రోగ్రెస్ ఎలా వస్తుంది? ఎప్పుడు దేశంలో పోరు జరుగుతూ ఉంటే, ఘర్షణ జరుగుతూ ఉంటే అభివృద్ధి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? అలాగా అంతర్గత సంఘర్షణలు.
అక్కడ బోకో హరాం ఉగ్రవాదం ఉంది. అక్కడ ఇంత గొప్ప నైజీరియా ఆఫ్రికా అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం, పెద్ద ఆర్థిక వస్తుంది. కానీ బోకో హరాం ఉగ్రవాదం మనకి టెర్రరిస్టులు వెళ్తే భారతదేశంలో టెర్రరిస్టులు ఎలా చేసి గోవాలు చేస్తున్నారో, మన పహల్గాంలో ఎలా చేశారో అలాగే అలా జరుగుతూ ఉంటాయి. ఏమైపోతుంది ఎప్పుడు ఒకటి అస్థిరత, మత ప్రేత హింస ఉంటుంది బాగా. ప్రజలు ఇటు వెళ్ళిపోతుంటారు. ఇక వీటి ఫలితంగా ఏమవుతుందండి, నైజీరియా అభివృద్ధిపై ప్రభావం అయిపోయింది. నైజీరియా ఏం అభివృద్ధి లేదు. ఎప్పుడు అంతర్గత యుద్ధాలు, అంతర్గత గోళ, టెర్రరిజం ఉంటే ఇంక ఏ అభివృద్ధి ఉంటుంది? ఇప్పుడు మన భారతదేశం అయినా సరే నిరంతరం పాకిస్తాను ఇటు అటు బంగ్లాదేశ్ మన మీద చేస్తుంటే గోల్ చేస్తుంటే ఇంకో ఏంటి అవుతుంది? మనకి అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? ఇంకా మన ప్రజలకు చేయాలిస్తారు పాలకులు. ఆ ఉగ్రవాదుల యొక్క వాటిని అరికట్టడంలో ఉంటారా, లేదా ప్రజల పాల్ముచాలు ఇస్తారా? ఉంటుంది. అదే జరుగుతుంది మత పాలన కేంద్రాల్లో. వాళ్ళకి ఇద్దండి, వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. వీరిపై నైజీరియాలో అభివృద్ధిపై ప్రభావం. విద్య, మౌలిక వసతులు నాశనం అయిపోయాయి. విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి, బాగా తగ్గిపోయాయి. ఫలితం సహజ సంపద ఉన్న మత ఘర్షణ వల్ల అభివృద్ధి కుంటుపడింది. ఎందుకు ఇంత నేను ఇవన్నీ చెబుతున్నానంటే, సంపన్న దేశాలు అవ్వచ్చు, మతపరమైన పాలన అవడంతో అక్కడ అభివృద్ధి శూన్యము. ఎంత సంపన్నం ఉంటే ఎంత సంపన్న దేశాలు అవేంటి? అదే నీకు చిన్న చిన్న దేశాలైనా ఇతరత ఏ రకాలు చెప్పైనా సరే వాళ్ళ అందరూ కలిసి ఐక్యత ఉండేడు కల్లా కలిసికట్టుగా వాళ్ళు అభివృద్ధి సాధిస్తున్నారు. అది కావాలి. అభివృద్ధి కావాలంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉంటే, అది జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలా అభివృద్ధి సాధించారు. ఇక ఇరాక్ తీసుకుందాం. ఇందాక ఇరాన్ గురించి చెప్పినప్పుడు ఇరాక్ ఇది మతాధారిత దేశం, ఇది ముస్లిం కంట్రీ. చమురుంది కానీ స్థిరత్వం లేదు. చమురు ద్వారా చాలామంది అంత చేయొచ్చు. షియా సున్నీలు గోవాల ఒకే మతంలో రెండు వర్గాలు, ఆ రెండు చదువుకొని వస్తుంటాయి. ఇంకేంటి అభివృద్ధి? కావాల్సిన సంపద ఉంది. ఇద్దరు కలిసికట్టు శుభ్రంగా అణిచిపెట్టుకోకుండా కలిసికట్టుకుంటే ఎంత దేశం అభివృద్ధి చెందుతుంది? మత గుర్తింపు రాజకీయ ఆధారం. రాజకీయంగా అది అంతర్గత ఘర్షణలు ఎప్పుడు ఇరాక్లో పౌరయుద్ధాలు, ఉగ్రవాద సమస్యలు, మతహింస. ఫలితం ఏంటి? మౌలిక వసతుల నాశనం. అక్కడే కోరుతుంటే వాళ్ళకి మౌలికంగా ఉండే వసతులు నాశనం అయిపోతే యుద్ధాలు ఉండేది కల్లా. బలహీన వ్యవస్థ ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం చేయలేదు. సంపద ఉన్న మత విభజన అభివృద్ధి ఆపేసింది. అక్కడ సంపద ఉంది కానీ అభివృద్ధి లేదు. ఇక లెబనాన్ తీసుకుందాం. ఒకప్పుడు సంపన్నం. ఇరాన్ లాగానే అది కూడా మంచి ఆర్థిక బలంగా ఉన్న దేశం లెబనాన్. కానీ ఇప్పుడు అస్తవ్యస్తం లెబనాన్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మతాధారితమైనటువంటి రాజ్య పాలన ఉన్నట్లయితే ఏదో గొప్పగా ఉంటుంది. అవి సంపన్న దేశాలు కనుక పొడి చేశారంటే నో. ఎంత సంపన్న దేశమైనా సరే మతపరమైన ఆధారం అయినట్లయితే, మతాల పాలనలో జోక్యం చేసుకున్నట్లయితే అక్కడ ప్రజలకు సంక్షేమం దెబ్బతింటుంది, దేశం అభివృద్ధి దెబ్బతింటుంది. ఇది గుర్తించండి. దానికోసం ఇంత వివరంగా పెడుతున్నాను. సెక్యులర్ దేశాలు ఎంత గొప్ప అభివృద్ధి అని చెప్పారు. ఫ్రాన్స్ ఎలా అయింది, జపాన్ ఎలా అయింది, జర్మనీ ఎలా అయింది, నార్వే ఎలా అయింది, డెన్మార్క్ ఎలా అయింది, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. ఈ దేశాలు చూడు, మతపరమైన రాజ్యాలు ఎంత గందరగోళంగా ఉన్నాయో. సంపన్న దేశాలు అయినప్పుడు కూడా మతపరమైన పాలన ఉన్నట్లయితే ఆ దేశాలు గందరగోళంలో ఉంటాయి, అభివృద్ధి ఉండదు. ఈ లెబనాన్ చూసుకుంటే ఒకప్పుడు బలమైన బ్యాంకింగ్, వ్యాపారం, విద్యావంతులకు నిలయం. కానీ మతాధారిత రాజకీయ వ్యవస్థ కదా, మతాల ఆధారంగా రాజకీయ పదవులు, పాలనలో స్తబ్దత, అంతర్గత సంఘర్షణలు, మత రాజకీయాల ఘర్షణలు, ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. ఫలితంగా ఆర్థికంగా పతనం, కరెన్సీ సంక్షోభం. ఒకకేమో ఒక బ్యాంకింగ్, బలమైన బ్యాంకింగ్, ఇప్పుడు కరెన్సీ సంక్షోభం. ఫలితం మతాధారిత రాజకీయాలు దేశాన్ని పూర్తిగా నిలిపేశాయి.
ఇంకా పాకిస్తాన్ చూద్దాం. ఇది కూడా ఇస్లామిక్ కంట్రీ కదా. మనం చూస్తున్నాం పాకిస్తాన్ గతి ఏంటో. సామర్థ్యం ఉన్నా అస్థిరత. సామర్థ్యం పాకిస్తాన్ తక్కువ, ఎదుగు సామర్థ్యం. మత రాజకీయాలు, మతహింస, తీవ్రవాదం ఇవన్నీ అక్కడ ఉన్నాయి పాకిస్తాన్లో కూడా. ఫలితం ఏంటి? ఆ ఎడ్యుకేషన్ సరిగా లేదు, డెవలప్మెంట్ లేదు, పరిశోధనలు రీసెర్చ్ లేదు, ఏమీ లేదు. ఆర్థికంగా దెబ్బతిపోయి. కారణం ఏంటి? మతాధారిత పాలన. పక్కనే భారతదేశం సెక్యులర్గా ఉండేడు కల్లా మనం అభివృద్ధి చేస్తున్నాము. అది పతనంలో ఉంది. ఒకప్పుడు అది కూడా మనలో భాగమే. ఇప్పుడు ఎలా ఉంది? కేవలం మతాధారిత పాలన. ఈ పాకిస్తాన్ చూసి మన హిందూ ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది అది ఇస్లాం చేసేది మన హిందూ రాజ్యం పెట్టుకుని అంటున్నారు వీళ్ళు. చివరికి మనం కూడా పాకిస్తాన్లో తయారవుతాం. ఎందుకని చెప్పాల్సి వచ్చారంటే ఇక్కడ ఉన్న అధిక మతస్థులు మా మతం మేము ప్రాధాన్యత ఉండాలి, అది మతవాదంగా హిందుస్థాన్గా మారాలి అనేవాడు హిందువుగా ఉంది అని అనుకునేవాడు ఇది అర్థం చేసుకోవాలి. కానీ కార్ల్ మార్క్స్ అన్నాడు మతం మత్తు అంది. రిలీజియన్ ఈజ్ ఓపియం. మతం మత్తు మందు వంటిది. అంచేత ఆ మతం మత్తులోప్పుడు పోయి మేము మా దేశం మా మతం అనుకున్నారు. కానీ దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటో తెలుసుకోవాలి. అందుకే ఇవన్నీ చెప్పాను. ఆ రకమైన ధోరణి పనికిరాదు. మనం మన దేశాన్ని, మన భారతదేశాన్ని భవ్యంగానే పెంచుకోవాలిగా చేయాలి. పూర్తిగా మతరహితంగా చేసినప్పుడు చేస్తే ఇంకా గొప్పగా వెళ్ళిపోతాం మన భారతదేశం. మన శక్తి సామర్థ్యాలు తక్కువే కాదు. భారతీయుల శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి. మనం ప్రపంచాన్ని శాసించగలం. అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మనకి. కానీ ఏంటి? ఈ మతపరమైన దురహంకారం మనల్ని చేస్తుంది. ఒక పక్క మన మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు 2047 ప్రాంతానికి భారతదేశం వికసిత భారత్గా అగ్రదేశాలు సరసన ఉండాలంటున్నారు. మరి ఈ భారతదేశమే హిందూ రాజ్యంగా మారితే మాత్రం పాకిస్తానీ అని ఉంటాము. అది మా చెబుతున్నాను. ఇంతవరకు చెప్పాను. రిలీజియస్ బేస్డ్ కంట్రీస్ ఎలా అధోగతి పాలు అయ్యాయో, ఎలా అంతర్గత ఘోరాలు జరుగుతున్నాయో ఆ రంగానే మన భారతదేశం అలాగే అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. అవన్నీ గుణపాఠాలు. వాటి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రజలు కూడా చైతన్యం అవ్వాలి. భారతీయులందరూ కూడా చైతన్యం అవ్వాలి. మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ 2047కి భారతదేశం అగ్రదేశాల సరసన ఉండాలంటే, జపాన్, జర్మనీ వాటి సరసన ఉండాలంటే మనం కూడా పూర్తిగా సెక్యులర్గా ఉంటేనే, ఇక అందరూ ఐక్యంగా ఉంటేనే, న్యాయంతో ఉంటేనే మనం అభివృద్ధి సాధిస్తాం. లేకపోతే చూసాం మతాధారిత రాజ్యాలు ఎలా ఉన్నాయో. అందుకే వివరంగా చెప్పచ్చుకున్నాను. ఈ ధోరణులు పనికిరావు. అంటే సంపద ఉన్న మతాధారిత పాలన వల్ల దేశ ప్రజలు ఎందుకు దెబ్బతింటుందో తెలుసుకుంటారు. దేశ పౌరులుగా కాక వివిధ మతాల వ్యక్తులుగా విభజించడం. వీళ్ళందరూ ఈ దేశ మతాధారిత దేశాల్లో, అంటే మతం ఎక్కడైతే పాలనలో జోక్యం కలిగించుకుంటుందో అక్కడ వీళ్ళందరూ ఇరాన్ దేశస్తులు, వీళ్ళందరూ ఇరాక్ దేశస్తులు, వీళ్ళందరూ పాకిస్తాన్ దేశాలు ఒకటిగా చూడరు. వాళ్ళు వివక్షత, మనుషులు వివక్షత చూస్తారు. వివక్షత అందరూ భారతీయులుగా చూడాలి. కానీ వీళ్ళు హిందువులు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు సిక్కులు, వీళ్ళని చూడడానికి వీలు లేదు. అందరూ భారతీయులుగానే చూడాలి. ఎప్పుడైతే మతాధారితం అవుతుందో పాలన రకరకాలుగా విభజన చూడడం జరుగుతుంది. అంచేత పనికిరాదు. అంచేత ఇంకా పైగా మతాధారితమైన దేశాల్లో ఎంత సంపద ఉన్నా విమర్శలు అణిచివేయబడతాయి. మహిళలు, మైనార్టీలు వెలివేతయబడతాయి. ప్రజావంతులు వలస వెళ్ళిపోతారు. అక్కడి నుంచి సంపద దుర్వినియోగం అవుతుంది. ఆ రంగా అంచేత మతం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ చెబుతున్నాను, మతం దేశ పాలనలో జోక్యం చేసుకుంటే అంతర్గత ఘర్షణలు తలెత్తుతాయి. మనం చూసాం ఇరాక్, ఇరాన్ ఇన్ని దేశాలను చెప్పుకుని అన్నిట్లో ఎన్ని ఘర్షణలు ఉన్నాయో. ఐక్యత బదులు విభజన వస్తుంది, ఘర్షణ వస్తుంది, శాంతి ఉండదు. పాలనలో శాంతి సమైక్యత లేకపోతే ఎంత సంపద ఉన్నా పాలన సరిగ్గా ఉండదు, ప్రణాళికలు అమలు అవ్వవు. సెక్యులర్ వ్యవస్థలోనే సమన్యాయం,
సరైన పాలన, పౌర ఐక్యత ఉంటాయి. సెక్యులర్ పాలనలోనే, సెక్యులర్ వ్యవస్థలోనే న్యాయం ఉంటుంది, సరైన పాలన ఉంటుంది, పౌరుల ఐక్యత ఉంటుంది. అది గుర్తించాలి. అందుకని భారతీయులు గుర్తించాలి విషయాన్ని. ఈనాడు భారతదేశ పరిస్థితి మరి చూసాం, చెప్పుకున్నాం కదా, సెక్యులర్స్ అయినప్పటికీ మతవాద రాజకీయాలు పాలనలో జోక్యం చేసుకుంటున్నాయి. మతాధారిత సంపన్న దేశాల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకొని సెక్యులరిజంని మనం కాపాడుకోవాలి. అందుకోసం సెక్యులరిజం కాపాడడం కోసం ఈ రకమైన మతవాద ధోరణుల్ని ఏ రకంగా నష్టం చెప్పడం కోసం నేను ఇది చేశాను. అంతే భారతీయులారా మేల్కొనండి. మనందరం కూడా ఏవైతే బాగా అగ్రదేశాలు ఉన్నామో ఆ సంవత్సరం మనం తప్పకుండా వెళ్ళాలి. మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లుగా వికసిత భారత్ 2047కి మనం అగ్రదేశాలు సరసన ఉండాలి, లేదా మనమే ప్రపంచంలో నంబర్ 1గా ఉండాలి, ఉండగలం కూడాను. దానికి ఒకటి ఆయుధం సెక్యులరిజం సరిగ్గా అమలుపరచబడాలి. సెక్యులరిజం మన భారత రాజ్యాంగం పూర్తిగా సోషలిస్ట్ సెక్యులర్ రాజ్యాంగం. ఈ రకంగా మనం చేసుకుంటే తప్పకుండా మనం 2047కి అగ్రదేశాల సరసన ఉంటాం, లేకపోతే నంబర్ 1గా ఉంటాం. అలా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.